పెళ్లిపై శ్రద్ధ. కొన్నిసార్లు ఆదమర్చి మైమర్చి లేదా ఎలాంటి పట్టింపు లేకుండా కేర్లెస్ గా ఉంటాం. అలాంటప్పుడు నిత్యం మనల్ని వెంటాడే ఈ కెమెరా కళ్ళ ప్రపంచంలో ఏదో ఒక చోట ఊహించని కోణంలో దొరికిపోవడం గ్యారంటీ. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇదిగో ఇలా దొరికిపోయింది సాహో శ్రద్ధ. ఈ బ్యూటీ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ప్రీతితో కలిసే షికార్కి వెళ్తున్నా అతడితో లవ్ గురించిన రహస్యాన్ని మాత్రం లీక్ చేయలేదు. ఇది ప్రేమ, కేవలం స్నేహం మాత్రమేనా లేక ఇంకేదైనానా ఏదీ చెప్పడం లేదు. దీంతో బాలీవుడ్ మీడియా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. స్త్రీ టూ రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ చాలా కాలంగా స్నేహంగా ఉంది. ఈ జంట రొమాంటిక్ ఫోటోలు అప్పుడప్పుడు అభిమానులకు ట్రీట్ గా మారుతున్నాయి. ఇప్పుడు లీక్ అయిన వాల్ పేపర్ ఒకటి పెళ్లి పుకార్లకు తెరతీసింది. శ్రద్ధా కపూర్ ఫోన్ వాల్ పేపర్ లో రాహుల్ తనను హక్ చేసుకుని ఉన్న ఒక అందమైన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. చేతిలో పట్టుకుని ఫోన్ లో ఏదో చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్న శ్రద్ధను ఒక మీడియా కెమెరా అదే పనిగా వెంటపడింది. ఆ కెమెరాలో అసలు రహస్యం రికార్డ్ అయింది. ఒకే ఒక క్లిక్ తో ఆ రహస్యం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది. దీని ప్రకారం రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని 100% ఖరారైంది. ఇందులో ఎలాంటి మిస్టరీ లేదని తన ఫోన్ వాల్ పేపర్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ వాల్ పేపర్ ని అభిమానులు ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. నిజానికి డేటింగ్ మ్యాటర్స్ లో ప్రైవేట్ గా ఉండే శ్రద్ధ స్క్రీన్ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో తన రొమాన్స్ మ్యాటర్ లో చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. శ్రద్ధ ఏదో ఒక రోజు అతన్ని పెళ్లాడుతుంది. ఈ జంట ప్రేమాయణం ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారినట్టేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. శ్రద్ధకు త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉందని నెటిజన్లు నమ్ముతున్నారు. గత ఏడాది తాను ఒంటరిని కానని శ్రద్ధ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం విషయంలో అభిమానులకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ జంట పెళ్లెప్పుడు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఉద్దేశపూర్వకంగా జరిగిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు పెళ్లి గురించి పెద్ద ఇండికేషన్ ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి శ్రద్ధ మాత్రమే సమాధానం చెప్పగలదు. అభిమానులు ఓపికగా వేచి ఉండాలి. ఈ రోజు శ్రద్ధా కపూర్ తన 38వ పుట్టినరోజును జరుపుకోవడంతో తనకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ 2 తర్వాత శ్రద్ధ ఆచితూచి సినిమాలకు సంతకాలు చేస్తోంది. రీసెంట్ గా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. త్వరలోనే తను పెళ్లి చేసుకుంటానని తేల్చింది. పెళ్లిపై శ్రద్ధ. కొన్నిసార్లు ఆదమర్చి మైమర్చి లేదా ఎలాంటి పట్టింపు లేకుండా కేర్లెస్ గా ఉంటాం. అలాంటప్పుడు నిత్యం మనల్ని వెంటాడే ఈ కెమెరా కళ్ళ ప్రపంచంలో ఏదో ఒక చోట ఊహించని కోణంలో దొరికిపోవడం గ్యారంటీ. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇదిగో ఇలా దొరికిపోయింది సాహో శ్రద్ధ. ఈ బ్యూటీ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ప్రీతితో కలిసే షికార్కి వెళ్తున్నా అతడితో లవ్ గురించిన రహస్యాన్ని మాత్రం లీక్ చేయలేదు. ఇది ప్రేమ, కేవలం స్నేహం మాత్రమేనా లేక ఇంకేదైనానా ఏదీ చెప్పడం లేదు. దీంతో బాలీవుడ్ మీడియా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. స్త్రీ టూ రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ చాలా కాలంగా స్నేహంగా ఉంది. ఈ జంట రొమాంటిక్ ఫోటోలు అప్పుడప్పుడు అభిమానులకు ట్రీట్ గా మారుతున్నాయి. ఇప్పుడు లీక్ అయిన వాల్ పేపర్ ఒకటి పెళ్లి పుకార్లకు తెరతీసింది. శ్రద్ధా కపూర్ ఫోన్ వాల్ పేపర్ లో రాహుల్ తనను హక్ చేసుకుని ఉన్న ఒక అందమైన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. చేతిలో పట్టుకుని ఫోన్ లో ఏదో చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్న శ్రద్ధను ఒక మీడియా కెమెరా అదే పనిగా వెంటపడింది. ఆ కెమెరాలో అసలు రహస్యం రికార్డ్ అయింది. ఒకే ఒక క్లిక్ తో ఆ రహస్యం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది. దీని ప్రకారం రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని 100% ఖరారైంది. ఇందులో ఎలాంటి మిస్టరీ లేదని తన ఫోన్ వాల్ పేపర్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ వాల్ పేపర్ ని అభిమానులు ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. నిజానికి డేటింగ్ మ్యాటర్స్ లో ప్రైవేట్ గా ఉండే శ్రద్ధ స్క్రీన్ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో తన రొమాన్స్ మ్యాటర్ లో చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. శ్రద్ధ ఏదో ఒక రోజు అతన్ని పెళ్లాడుతుంది. ఈ జంట ప్రేమాయణం ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారినట్టేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. శ్రద్ధకు త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉందని నెటిజన్లు నమ్ముతున్నారు. గత ఏడాది తాను ఒంటరిని కానని శ్రద్ధ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం విషయంలో అభిమానులకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ జంట పెళ్లెప్పుడు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఉద్దేశపూర్వకంగా జరిగిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు పెళ్లి గురించి పెద్ద ఇండికేషన్ ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి శ్రద్ధ మాత్రమే సమాధానం చెప్పగలదు. అభిమానులు ఓపికగా వేచి ఉండాలి. ఈ రోజు శ్రద్ధా కపూర్ తన 38వ పుట్టినరోజును జరుపుకోవడంతో తనకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ 2 తర్వాత శ్రద్ధ ఆచితూచి సినిమాలకు సంతకాలు చేస్తోంది. రీసెంట్ గా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. త్వరలోనే తను పెళ్లి చేసుకుంటానని తేల్చింది. పెళ్లిపై శ్రద్ధ.
కొన్నిసార్లు ఆదమర్చి మైమర్చి లేదా ఎలాంటి పట్టింపు లేకుండా కేర్లెస్ గా ఉంటాం. అలాంటప్పుడు నిత్యం మనల్ని వెంటాడే ఈ కెమెరా కళ్ళ ప్రపంచంలో ఏదో ఒక చోట ఊహించని కోణంలో దొరికిపోవడం గ్యారంటీ. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇదిగో ఇలా దొరికిపోయింది సాహో శ్రద్ధ. ఈ బ్యూటీ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ప్రీతితో కలిసే షికార్కి వెళ్తున్నా అతడితో లవ్ గురించిన రహస్యాన్ని మాత్రం లీక్ చేయలేదు. ఇది ప్రేమ, కేవలం స్నేహం మాత్రమేనా లేక ఇంకేదైనానా ఏదీ చెప్పడం లేదు. దీంతో బాలీవుడ్ మీడియా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. స్త్రీ టూ రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ చాలా కాలంగా స్నేహంగా ఉంది. ఈ జంట రొమాంటిక్ ఫోటోలు అప్పుడప్పుడు అభిమానులకు ట్రీట్ గా మారుతున్నాయి. ఇప్పుడు లీక్ అయిన వాల్ పేపర్ ఒకటి పెళ్లి పుకార్లకు తెరతీసింది. శ్రద్ధా కపూర్ ఫోన్ వాల్ పేపర్ లో రాహుల్ తనను హక్ చేసుకుని ఉన్న ఒక అందమైన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. చేతిలో పట్టుకుని ఫోన్లో ఏదో చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్న శ్రద్ధను ఒక మీడియా కెమెరా అదే పనిగా వెంటపడింది. ఆ కెమెరాలో అసలు రహస్యం రికార్డ్ అయింది. ఒకే ఒక క్లిక్ తో ఆ రహస్యం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది. దీని ప్రకారం రచయిత రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని 100% ఖరారైంది. ఇందులో ఎలాంటి మిస్టరీ లేదని తన ఫోన్ వాల్ పేపర్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ వాల్ పేపర్ ని అభిమానులు ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. నిజానికి డేటింగ్ మ్యాటర్స్ లో ప్రైవేట్ గా ఉండే శ్రద్ధ స్క్రీన్ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో తన రొమాన్స్ మ్యాటర్ లో చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. శ్రద్ధ ఏదో ఒక రోజు అతన్ని పెళ్లాడుతుంది. ఈ జంట ప్రేమాయణం ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారినట్టేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. శ్రద్ధకు త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉందని నెటిజన్లు నమ్ముతున్నారు. గత ఏడాది తాను ఒంటరిని కానని శ్రద్ధ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం విషయంలో అభిమానులకు ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ జంట పెళ్లెప్పుడు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఉద్దేశపూర్వకంగా జరిగిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు పెళ్లి గురించి పెద్ద ఇండికేషన్ ఇచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి శ్రద్ధ మాత్రమే సమాధానం చెప్పగలదు. అభిమానులు ఓపికగా వేచి ఉండాలి. ఈ రోజు శ్రద్ధా కపూర్ తన 38వ పుట్టినరోజును జరుపుకోవడంతో తనకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ 2 తర్వాత శ్రద్ధ ఆచితూచి సినిమాలకు సంతకాలు చేస్తోంది. రీసెంట్ గా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. త్వరలోనే తను పెళ్లి చేసుకుంటానని తేల్చింది.